క్విజ్ మంక్స్ కి స్వాగతం. ఇక్కడ అయస్కాంతాల మాయాజాలం గురించి 51 ప్రశ్నలున్నాయి. మాకు మద్దతు ఇవ్వండి. లైక్ మరియు సబ్స్క్రైబ్. అయస్కాంతంలో ఏ భాగం అత్యంత బలమైనది? మధ్య భాగం, చివరలు, ధ్రువాలు లేదా మూలలు? చివరలు, ధ్రువాలు సరి. వీటిలో దేనిని అయస్కాంతం ఆకర్షిస్తుంది? ఒక పేపర్ క్లిప్, ఒక చెక్క దిమ్మ లేదా ఒక రబ్బరు బంతి? సరైన సమాధానం ఒక పేపర్ క్లిప్. అయస్కాంతం యొక్క అదృశ్య శక్తిని ఏమంటారు? ఒక మంత్రం, ఒక శబ్దం లేదా ఒక బలం? సమాధానం ఒక బలం. రెండు ఒకేలాంటి చివరలు కలిసినప్పుడు ఏమి జరుగుతుంది? అవి అంటుకుంటాయి, అవి వేడెక్కుతాయి లేదా అవి దూరంగా నెట్టుకుంటాయి. మరి సరైన జవాబు అవి దూరంగా ఉత్తరం వైపు చూపడానికి ఏ పరికరం అయస్కాంతాన్ని ఉపయోగిస్తుంది? ఒక దిక్సూచి, ఒక గడియారం లేదా ఒక టెలిస్కోప్? ఒక దిక్సూచి. సూపర్. అయస్కాంతం ఆకర్షణ నీటి ద్వారా వెళ్ళగలదా? అవును, కాదు లేదా కప్పులో మాత్రమే? మీరు ఊహించారా? అది అవును. అయస్కాంతం యొక్క అదృశ్య శక్తి బుడగను ఏమని పిలుస్తారు? శక్తి వలయం, మాయామండలం లేదా అయస్కాంత క్షేత్రం? అయస్కాంత క్షేత్రం సరిగ్గా చెప్పారు. ఏ మూలకం చాలా శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తుంది? బంగారం, వెండి లేదా నియోడైమియం? నియోడైమియం చాలా బాగుంది. ప్రయాణించడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఏ జంతువు ఉపయోగిస్తుంది? గొరిల్లా, కంగారు లేదా సముద్ర తాబేలు? సముద్ర తాబేలు అద్భుతం. అయస్కాంతం చాలా వేడిగా అయితే ఏమవుతుంది? అది బలహీనపడుతుంది, అది బలపడుతుంది లేదా అది మెరుస్తుంది? అది బలహీనపడుతుంది. మీరు సహజ అయస్కాంత రాయిని ఏమని పిలుస్తారు? లోడ్ స్టోన్, మెరిసే రాయి లేదా నది రాయి? సరైన సమాధానం లోడ్ స్టోన్. మీరు మేకు నుండి తాత్కాలిక అయస్కాంతాన్ని తయారు చేయగలరా? లేదు, అది అసాధ్యం. అది తడిగా ఉంటే మాత్రమే. లేదా అవును, దానిని రుద్దడం ద్వారా. మీరు ఊహించారా? అది అవును, దానిని. 2 వ్యతిరేక అయస్కాంత చివరలు కలిసినప్పుడు ఏమి జరుగుతుంది? అవి దూరంగా నెట్టుకుంటాయి, అవి కలిసి లాక్కుంటాయి లేదా అవి వేడెక్కుతాయి? ఇది అవి కలిసి లాక్కుంటాయి. అన్నీ మెరిసే లోహాలు అయస్కాంతాలకు అంటుకుంటాయా? అవును, అన్నీ.
లేదు అంటుకోవు. లేదా వెండిని మాత్రమే. లేదు అంటుకోవు. సరి. ఒక రోబోట్కి ప్రతి పాదంలో 2 అయస్కాంతాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని? 2 అయస్కాంతాలు, 4 అయస్కాంతాలు లేదా 6 అయస్కాంతాలు? 4 అయస్కాంతాలు. సూపర్. 2 అయస్కాంతాలను దూరంగా నెట్టే శక్తి ఏది? గురుత్వాకర్షణ, వికర్షణ లేదా అంటుకోవడం? వికర్షణ. సూపర్. వంటగదిలో ఏ మెరిసే ర్యాప్ అయస్కాంతానికి అంటుకోదు? స్టీల్ వూల్, అల్యూమినియం ఫాయిల్ లేదా ఐరన్ ర్యాప్? సమాధానమా? అల్యూమినియం. ఇనుప మేకును తాత్కాలిక విద్యుత్ అయస్కాంతంగా ఏది మార్చగలదు? వేడి నీళ్లు, ఒక గాజు కూజ లేదా ఒక బ్యాటరీ? ఒక బ్యాటరీ. అద్భుతం. మీరు ఒక అయస్కాంతాన్ని సగానికి విరిస్తే మీకు ఏమి లభిస్తుంది? 2 లోహపు కడ్డీలు, ఒక అయస్కాంతం లేదా 2 కొత్త అయస్కాంతాలు? ఇది 2 కొత్త అయస్కాంతాలు. అయస్కాంతాలను ఉపయోగించి ట్రాక్ పైన తేలియాడే వేగవంతమైన రైలు ఏది? ఆవిరి రైలు, ఎలక్ట్రిక్ రైలు లేదా మ్యాగ్లెవ్ రైలు? మ్యాగ్లెవ్ రైలు. సూపర్. అయస్కాంత శక్తి ఖాళీ ప్రదేశంలో పనిచేస్తుందా? లేదు, దానికి గాలి కావాలి. గ్రహాలపై మాత్రమే. లేదా అవును, పనిచేస్తుంది. సమాధానమా? అవును, పనిచేస్తుంది. ఒక శక్తివంతమైన అయస్కాంతం మెరిసే బంగారు నాణేన్ని తీసుకోగలదా? అవును, సులభంగా. లేదు, తీసుకోలేదు. లేదా వేడిగా ఉంటే మాత్రమే. లేదు, తీసుకోలేదు. మీరు చేశారు. అయస్కాంతం లోపల ఒకే వైపు చూపే చిన్న జట్లను ఏమని పిలుస్తారు? పిక్సెల్లు, అణువులు లేదా డొమైన్లు? డొమైన్లు. అద్భుతం. వేడి కాకుండా ఇంకేది అయస్కాంతాన్ని బలహీనపరుస్తుంది? గట్టిగా కొట్టడం, నీటిలో పెట్టడం లేదా దానికి రంగు వేయడం? గట్టిగా కొట్టడం చేశారు. మనం ఒక అయస్కాంతం యొక్క 2 ప్రత్యేక చివరలను ఏమని పిలుస్తాము? పాయింట్లు, అంచులు లేదా ధ్రువాలు? మరియు అది ధ్రువాలు. ఒక బొమ్మరాయిలకు 3 పెట్టెలు ఉన్నాయి. ప్రతిదానికి 2 అయస్కాంతాలు కావాలి. మొత్తం ఎన్ని? 5 అయస్కాంతాలు, 3 అయస్కాంతాలు లేదా 6 అయస్కాంతాలు? అవును, అది 6 అయస్కాంతాలు. ఇనుప రజను అయస్కాంతం చుట్టూ ఏ ఆకారాలను ఏర్పరుస్తుంది? గీతలు మరియు వలయాలు, చతురస్రాలు లేదా వంకర టింకరలు? గీతలు మరియు వలయాలు. సరి. అణువుల లోపల ఏ చిన్న తిరిగే కణాలు
అయస్కాంతత్వాన్ని సృష్టిస్తాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు లేదా అణువులు. ఎలక్ట్రాన్లు చాలా బాగుంది. అయస్కాంత శక్తి కాగితం ముక్క గుండా వెళ్ళగలదా? లేదు, ఆగిపోతుంది. తడిగా ఉంటే మాత్రమే. లేదా అవును, వెళ్ళగలదు. మరియు అది అవును, వెళ్ళగలదు. ఏ గ్రహానికి అత్యంత బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది? అంగారకుడు, భూమి లేదా బృహస్పతి? బృహస్పతి. భలే. ఒక అయస్కాంతం చాలా చల్లగా మారితే దాని శక్తికి ఏమవుతుంది? అది బలహీనపడుతుంది, అది బలపడుతుంది, లేదా అది విరిగిపోతుంది. సరైన సమాధానం అది బలపడుతుంది. విద్యుత్తుతో ఆన్ మరియు ఆఫ్ చేయగల అయస్కాంతాన్ని ఏమని పిలుస్తారు? పవర్ అయస్కాంతం, స్విచ్ అయస్కాంతం లేదా విద్యుదయస్కాంతం. విద్యుదయస్కాంతం. అంతే. ఒక జంక్యార్డ్ అయస్కాంతం 3 కార్లను ఎత్తుతుంది. ప్రతి కారుకు 4 టైర్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని? 12 టైర్లు, 7 టైర్లు లేదా 9 టైర్లు? సమాధానం 12 టైర్లు. కొన్ని జంతువులకు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని గ్రహించడంలో ఏ ఖనిజం సహాయపడుతుంది? మ్యాగ్నెటైట్, క్వార్ట్జ్ లేదా గ్రానైట్? మ్యాగ్నెటైట్. సూపర్. మ్యాగ్నెట్ అనే పేరు మగ్నీషియా అనే పురాతన ప్రదేశం నుండి ఎక్కడ నుండి వచ్చింది? ఈజిప్ట్, రోమ్ లేదా గ్రీస్? మీరు ఊహించారా? అది గ్రీస్. మీరు నీటిలో ఒక చెక్క ముక్కపై బార్ అయస్కాంతాన్ని తేలియాడితే ఏమవుతుంది? అది మునిగిపోతుంది. అది ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది, లేదా అది ఉత్తర దక్షిణ దిశను చూపుతుంది. అది ఉత్తర దక్షిణ దిశను చూపుతుంది. సాధారణంగా వంటగదిలోని ఏ వస్తువుకు అయస్కాంత డోర్ సీల్ ఉంటుంది? టోస్టర్, రిఫ్రిజిరేటర్ లేదా మైక్రోవేవ్? రిఫ్రిజిరేటర్. సరిగ్గా చెప్పారు. ఒక అయస్కాంతం 5 డ్రాయింగ్లను పట్టుకుంది. 2 కింద పడిపోయాయి. ఎన్ని మిగిలాయి? 5, 2 లేదా 3? 3. ఖచ్చితంగా. అయస్కాంతం చివరలకు తరచుగా ఏ రంగులు వేస్తారు? ఆకుపచ్చ మరియు పసుపు, నలుపు మరియు తెలుపు, లేదా ఎరుపు మరియు నీలం? ఎరుపు మరియు నీలం. అంతే. ఒక అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. 2 అయస్కాంతాలకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? 2 ధ్రువాలు, 4 ధ్రువాలు లేదా 3 ధ్రువాలు? 4 ధ్రువాలు. చాలా బాగుంది. అయస్కాంత శక్తి మీ చేతి గుండా పనిచేయగలదా? తడిగా ఉంటే మాత్రమే. లేదు, చేయలేదు. లేదా అవును, చేయగలదు. మీరు ఊహించారా? అది అవును చేయగలదు.
అయస్కాంతం యొక్క శక్తి అధ్యయనాన్ని మనం ఏమంటాము? అయస్కాంతత్వం, మ్యాజికాలజీ లేదా అంటుకునే గుణం. సరైన సమాధానం భూమి యొక్క కరిగిన అయస్కాంత కేంద్రాన్ని ఏమని పిలుస్తారు? మధ్య భాగం, లావా పిట్ లేదా కోర్. సమాధానం కోర్. మీ దగ్గర 4 ఉత్తర ధ్రువాలు మరియు 4 దక్షిణ ధ్రువాలు ఉన్నాయి. మీరు ఎన్ని జతలను తయారు చేయగలరు? 8 జతలు, 2 జతలు లేదా 4 జతలు? ఇది 4 జతలు. భూమి యొక్క అదృశ్య కవచం మనల్ని దేని నుండి రక్షిస్తుంది? వర్షపు మేఘాలు, గ్రహశకలాలు లేదా సౌరగాలి? సౌరగాలి చాలా బాగుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వల్ల ఏ కాంతి ప్రదర్శన ఏర్పడుతుంది? ఇంద్రధనస్సులు, అరోరా లేదా మెరుపు? అరోరా చాలా బాగుంది. ఏ ప్రత్యేక ద్రవాన్ని అయస్కాంతాలతో నియంత్రించవచ్చు? ఫెర్రోఫ్లూయిడ్, నీరు లేదా జిగట స్లైమ్? ఫెర్రోఫ్లూయిడ్. అద్భుతం. వస్తువులను అయస్కాంతంగా చేయడానికి ఏ సాధారణ లోహం అవసరం? బంగారం, ఇనుము లేదా రాగి? ఇనుము సరి. దిక్సూచిలో ఏ భాగం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు చూపిస్తుంది? గాజు సూది లేదా సంఖ్యలు? సూది చేశారు. ఏ పండును బలమైన అయస్కాంతం ద్వారా కొద్దిగా నెట్టవచ్చు? ఒక అరటిపండు, ఒక ద్రాక్ష లేదా ఒక నారింజ? ఒక ద్రాక్ష. చాలా బాగుంది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని సరదా క్విజుల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.